ఒక విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టావు. 5 నిమిషాలు గడిచాయి, 10 నిమిషాలు గడిచాయి, కానీ సొల్యూషన్ మాత్రం దొరకలేదు. అదే విషయం మళ్ళీ 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 నీ మైండ్లో తిరుగుతూనే ఉంది. అప్పుడు నువ్వు ఏమనుకుంటావు? నేను ఎందుకు ఇంత ఓవర్ థింక్ చేస్తున్నాను? కానీ అసలు నిజం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఓవర్ థింకింగ్ రావడం లేదు. ఒక నిర్ణయం తీసుకోవడానికి నీ బ్రెయిన్ భయపడటం వల్ల ఓవర్ థింకింగ్ వస్తుంది అని అర్థమైతే నీ ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మన బ్రెయిన్కి అన్సర్టనిటీ అంటే ఇష్టం ఉండదు. ఏం జరుగుతుందో తెలియకపోతే బ్రెయిన్ వెంటనే అన్ని పాసిబుల్ సిచ్యువేషన్స్ని ఇమాజిన్ చేయడం మొదలు పెడుతుంది. లైక్, నేను ఫెయిల్ అయితే, వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటే, నేను తీసుకున్న డెసిషన్ రాంగ్ అయితే, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే, ఇలా ఒక్క క్వశ్చన్ మరో క్వశ్చన్కి క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం ఉంది. నీ బ్రెయిన్ సొల్యూషన్ కోసం ఆలోచించడం లేదు, డేంజర్ లేకుండా ఉండాలని ప్రయత్నిస్తోంది. అందుకే ఒకే సొల్యూషన్ని పదే పదే అనలైజ్ చేస్తుంది. దీన్నే మనం ఓవర్ థింకింగ్ అంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నీకు ఒక ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకోవాలి. ఒక జాబ్ చేంజ్ కావచ్చు, ఒక రిలేషన్షిప్ డిసిజన్ కావచ్చు, లేదా ఒక కొత్త పని స్టార్ట్ చేయడం కావచ్చు. నీ దగ్గర 70% ఇన్ఫర్మేషన్ ఉంది. డిసిజన్ తీసుకోవడానికి సరిపోతుంది. కానీ నీ బ్రెయిన్ ఏమంటుంది? ఇంకొంచెం ఆలోచిద్దాం. ఎందుకు? 100% గ్యారంటీ కావాలి, ఏ రిస్క్ ఉండకూడదు, ఏ మిస్టేక్ జరగకూడదు. కానీ లైఫ్లో 100% గ్యారంటీ ఎప్పుడూ ఉండదు. అందుకే నువ్వు డిసిజన్ తీసుకోకుండా ఆలోచిస్తూనే ఉంటావు. ఓవర్ థింకింగ్ అంటే ఎక్కువ థింకింగ్ కాదు, యాక్షన్ తీసుకోకుండా థింకింగ్ లూప్లో చిక్కుకుపోవడం. ఇంకో డేంజరస్ విషయం ఏమిటంటే, ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు మనం చాలా ప్రొడక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను అన్ని యాంగిల్స్లో ఆలోచిస్తున్నాను, నేను కేర్ఫుల్గా డిసిషన్ తీసుకుంటున్నాను అని అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటంటే, నువ్వు ఒకే ప్రాబ్లమ్ని కొత్త వర్డ్స్తో రిపీట్ చేస్తున్నావు. డిసిషన్ లేదు, యాక్షన్ లేదు, రిజల్ట్ కూడా లేదు. కేవలం మెంటల్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. నీ లైఫ్ని మార్చేది పర్ఫెక్ట్ థింకింగ్ కాదు, ఇంపర్ఫెక్ట్ యాక్షన్. అయితే ఓవర్ థింకింగ్ని ఎలా స్టాప్ చేయాలి? ఈ ఒక్క క్వశ్చన్ అడగండి. ఇప్పుడు నేను కంట్రోల్ చేయగలిగేది ఏంటి? ఫ్యూచర్లో ఏం జరుగుతుందో కంట్రోల్ చేయలేవు, పీపుల్ ఏమనుకుంటారో కంట్రోల్ చేయలేవు, రిజల్ట్ ఎలా వస్తుందో పూర్తిగా కంట్రోల్ చేయలేవు. కానీ ఈరోజు నువ్వు తీసుకునే ఒక చిన్న యాక్షన్ని కంట్రోల్ చేయగలవు. అంటే ఫోన్ కాల్ చేయగలవు, 10 నిమిషాల పని స్టార్ట్ చేయగలవు, ఒక్క డెసిషన్ తీసుకోగలవు, ఒక మిస్టేక్ నుండి నేర్చుకోగలవు. అందుకే నీ బ్రెయిన్ మళ్ళీ అదే ప్రాబ్లమ్ని రిపీట్ చేసినప్పుడు థింకింగ్కి టైం లిమిట్ పెట్టు. 10 నిమిషాలు ఆలోచించు, నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో బెస్ట్ డిసిజన్ తీసుకో, తర్వాత యాక్షన్ స్టార్ట్ చేయి. ఒక విషయం గుర్తుపెట్టుకో, క్లారిటీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలనుకుంటాం. కానీ చాలా సందర్భాల్లో యాక్షన్ తీసుకున్న తర్వాతే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వీడియో పర్ఫెక్ట్గా ఉండదు, ఫస్ట్ డిసిజన్ పర్ఫెక్ట్గా ఉండదు, ఫస్ట్ అటెంప్ట్ పర్ఫెక్ట్గా ఉండదు. కానీ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, క్లారిటీ వస్తుంది. అందుకే ఓవర్ థింకింగ్కి ఆపోజిట్ పాజిటివ్ థింకింగ్ కాదు, యాక్షన్. ఈ రోజు నుంచి ఒక రూల్ పెట్టుకో. ఏ ప్రాబ్లం వచ్చినా దీని గురించి నేను ఏం చేయగలను అని అడుగు. ఆన్సర్ ఉంటే యాక్షన్ తీసుకో, ఆన్సర్ లేకపోతే దాన్ని వదిలేయడం నేర్చుకో. ఎందుకంటే నీ బ్రెయిన్కి అన్ని ఆన్సర్స్ అవసరం లేదు. ఎందుకు? ముందుకు వెళ్ళడానికి ఒక్క నెక్స్ట్ స్టెప్ చాలు. ఈ వీడియో చూస్తున్న నువ్వు ప్రస్తుతం ఏ విషయం గురించి ఓవర్ థింక్ చేస్తున్నావో కామెంట్లో ఒక వర్డ్లో చెప్పు. మరి గుర్తుపెట్టుకో, ఆలోచిస్తూ ఉండడం వల్ల లైఫ్ మారదు, యాక్షన్ తీసుకున్నప్పుడే మారుతుంది.